నమస్తే. డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది చాలామంది చెప్తున్నారు కానీ దీన్ని ఎవరు ఆచరించట్లేదు. నేను మా గ్రూప్లో ఒక మెసేజ్లు చూసి చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి, అవగాహన తెచ్చుకోండి ఆరోగ్యం కోసం. ఎంతో బాధతో నేను ఈ వీడియో చేస్తున్నాను. చిన్న వయసులో 40 సంవత్సరాల వయసులో హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ప్రేయర్ చేయండి. అలాగే క్యాన్సర్ వచ్చింది, ఒక 50 సంవత్సరాలకే పలానా ఆవిడకి క్యాన్సర్ వచ్చింది, ప్రేయర్ చేయండి. ఇట్లాంటి వీడియోలు చేయంగానే నాకు చాలా బాధ వచ్చింది. ఎందుకంటే నాకు 35 సంవత్సరాల్లోనే షుగరు, బీపీ అన్నీ వచ్చేసినాయి. నాకు 45 సంవత్సరాలు అయ్యేసరికి చాలా సివియర్ షుగర్ అటాక్ అయిపోయింది. ఆ షుగర్ అటాక్ అయిపోవడంతో నాకు ఆరోగ్య సమస్యలన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మెంటల్ టెన్షన్ నాకు రావడం వల్ల ఆ మెంటల్ టెన్షన్లో మొత్తం ఈ బీపీ, షుగర్లు ఇవన్నీ అటాక్ అయిపోయినాయి. అటాక్ అయిపోయిన తర్వాత నేను ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు దీని మీద అవగాహన తెచ్చుకోకూడదు అని చెప్పేసి నేను పూర్తిగా ఈ ఆరోగ్య సమస్యల మీద, వీటి మీద ఎలా అనారోగ్యం వస్తుంది, ఏంటి అనేది స్టడీ చేస్తూ 3 ఇయర్స్ పాటు దీని మీద సబ్జెక్ట్ నేర్చుకున్నాను నేను. అసలు సింపుల్ లాజిక్, మనం లైఫ్ స్టైల్ని కనుక చిన్నగా మార్పు చేసుకుంటే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. కరోనా టైంలో ఎక్కువ మంది చచ్చిపోవడానికి కారణం ఇమ్యూనిటీ లేకపోవడం. ఇమ్యూనిటీ ఎక్కడ వస్తుంది? సరైన ఆహారం తీసుకోవడం, లైఫ్ స్టైల్లో మార్పు చేసుకోవడం, కొంతసేపు వాకింగ్ చేయడం, కొంతసేపు సరైన సప్లిమెంట్స్ని యూజ్ చేసుకోవడం, ఆ యూజ్ చేసుకున్న తర్వాత ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం. మెంటల్ పీస్ రావాలి అంటే కొద్దిగా ధ్యానానో, యోగానో చేసుకుంటే అయిపోతుంది. చాలామంది ఒక పెద్దలు ఉన్నారు, పెద్దలు కూడా మన రాంగ్ గైడ్ చేస్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు, మన గరికపాటి గారు ఒక దాంట్లో నేను ఒక చిన్న వీడియోలో చూశాను. పచ్చి ఆహారం తీసుకోండి, పచ్చి ఆహారం తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది అని పలానా ఆయన చెప్తున్నాడు. దానివల్ల ఏంటి ఉపయోగం? ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం, అన్నీ తిని తొందరగా చచ్చిపోతే ఏంటంటే నీకు భూమి మీద భారం తగ్గుతుంది అని మాట్లాడారు ఆయన. అలాంటి పెద్ద వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. కరెక్టే మై డియర్ ఫ్రెండ్స్. కాకిలాగా కలకాలం బతికే కంటే అంశలాగా ఆర్మీలు బతుకొని చాలామంది సజెషన్ ఇస్తూ ఉంటారు. చాలా రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ శరీరం మనది కాదు. ఈ శరీరాన్ని మనం పాడు చేయాల్సిన అవసరం లేదు. యూత్ అంతా కూడా పబ్బులకి వెళ్ళి మందు తాగి రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసి గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని 30-40 సంవత్సరాలకి ముసలోళ్ళు అయిపోతున్నారు. మా ఫాదర్కి 60 సంవత్సరాల షుగర్ వస్తే నాకు 35 సంవత్సరాల షుగర్ వచ్చింది. నేను తినే ఆహారపు అలవాట్లు, నేను చేసే హ్యాబిట్స్, పొద్దున్నే లేచి కొద్దిగా వాకింగ్ చేయకపోవడం, నా లైఫ్ స్టైల్ అంతా కూడా నన్ను నాశనం చేస్తుంది. ఇవన్నీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? నేను నా అవగాహన కల్పించుకోవాలి. నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి. నా ఆరోగ్యం గురించి నేను సక్సెస్ అవ్వాలి. మీరు ఒక బాధ చూడండి. ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చిన వ్యక్తి ఎంత సఫర్ అవుతాడో. ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి, నెలకు ఒక్కసారి ఒక హాస్పిటల్కి వెళ్ళండి. ఒక క్యాన్సర్ పేషెంట్, అతని ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతున్నారో క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మీరు హార్ట్ స్టాక్ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, హార్ట్ పేషెంట్ అతని కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఒక కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి, ఒక హాస్పిటల్కి వెళ్ళి మీరు చూడండి అసలు ఎంత సఫర్ అవుతున్నారు అనేది. అట్లాగే మీరు చూడండి, ఇంకొక రకంగా ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తి, యూత్ ఇష్టం వచ్చినట్టు బైకులు డ్రైవింగ్ చేసుకుంటూ యాక్సిడెంట్లు చేస్తున్నారు. యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ కాళ్ళు, చేతిలో, తల పగిలిపోయినప్పుడు రక్తం కావాల్సి వచ్చి రక్తం కోసం ఈ హాస్పిటల్ చుట్టూతా తిరుగుతున్నాను. సరైన బ్లడ్ గ్రూప్ దొరకకపోతే వాళ్ళు పడుతున్న యాతన అనేది కుటుంబ సభ్యులు తిరిగే హాస్పిటల్స్లో మీరు చూసుకోండి. అప్పుడు మీకు అవగాహన తెలుస్తుంది. నెలకొకసారి వెళ్ళండి ఒక హాస్పిటల్కి. మీరు యాత్రలకు వెళ్ళడం కాదు, పబ్బులకి వెళ్ళడం కాదు, లేదో ఎంటర్టైన్మెంట్ చేయడం కాదు, ఏదో ఇంకొక నేను బ్యాంకాక్ వెళ్దాము, థాయిలాండ్ వెళ్దాము, ఫలానా చోటుకి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని కాదు మై డియర్ ఫ్రెండ్స్. అది వెళ్ళండి, తప్పు కాదు. కానీ నెలలో ఒక్కసారైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూసినప్పుడు మాత్రమే మన హెల్త్ మీద మనకు ఒక అవగాహన వస్తుంది. సింపుల్ కాన్సెప్ట్లు ఉన్నాయి. ఒక డాక్టర్ చాలా గొప్ప వ్యక్తి,
డాక్టర్ రోగం వచ్చిన తర్వాత ఏదైనా చేయగలడు, కానీ రోగం రాకోకుండా ఏమీ చేయలేడు. రోగం రాకుండా చేయాల్సిన బాధ్యత మనదే. మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ని అనుభవించాలి, ఏ లైఫ్ స్టైల్ వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది అనేది మనమే నేర్చుకోవాలి. సింపుల్ లాజిక్స్ ఉంటాయి, సింపుల్ రెమెడీస్ ఉంటాయి. ఈ ఆహారం తీసుకుంటే ఈ అనారోగ్యం ఉండదు అనేది ఆరోగ్యం ఉంటుంది. దాటి మీద అవగాహన తెచ్చుకోండి. ఎవరో చెప్పేటప్పుడు రిజెక్ట్ చేయొద్దు, చెప్పింది వినండి. విన్న తర్వాత అది మంచి అనిపిస్తే మాత్రమే చెయ్యండి. మీకు అవగాహన ఉంటుంది. అన్నీ నాకు తెలుసు అనుకోవడం తప్పు. నేను చిన్నపిల్లలు చెప్పినా కూడా వినటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఒక గొప్ప విషయం ఉంటుంది. అనుభవాన్ని మించినటువంటి ఇది లేదు అంటారు. అనుభవం అంటే ఏంటి? వయసు పెరిగితే అనుభవం మాత్రమే కాదు. ఏదైనా ఒక వ్యక్తి ఆ దాంట్లో నిష్ణాతుడయ్యి దాని గురించి అవగాహన ఉంది, ఇది బాబు ఇలా ఉండరా అని చెప్పినప్పుడు దాంట్లో మంచి అనిపిస్తే మనం ఆచరించడం తప్పు కాదు. అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. బి విటమిన్ లోపం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది చాలా సైంటిస్టులు చెప్తున్నారు. ఆ బి విటమిన్ అనేది నెలకి సంవత్సరంలో ఒక 3 నెలల పాటు బి విటమిన్ టెస్ట్ చేయించుకుని దానికి సంబంధించిన ఫుడ్ కానీ దాని సప్లిమెంట్స్ కానీ మనం తీసుకున్నట్లయితే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. అలాగే హార్ట్కి సంబంధించిన బ్లాక్స్ ఎందుకు పుడుతున్నాయి? నూనె ఉంది, ఆ నూనె వల్ల కొలెస్ట్రాల్ వస్తుంది. ఆ కొలెస్ట్రాల్ లేని ఆయిల్స్ ఏమున్నాయి, ఆయిల్స్ని ఏ విధంగా రీప్లేస్ చేసుకోవాలి, ఇలాంటి అవగాహన తెచ్చుకోండి. ఆ సింపుల్గా అలాగే మీరు మల్టీవిటమిన్ వాడాలి. ఆహారం మనం భోజనం చూడండి, రోజు మన మధ్యతరగతి కుటుంబాల్లో కానీ హై స్థాయిలో కానీ పెద్ద పెద్ద డాక్టర్లు ఇప్పుడు నాగార్జున లాంటి, చిరంజీవి లాంటి వాళ్ళు ఒక న్యూట్రిషన్ పెట్టుకుని న్యూట్రిషన్లో వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు చెప్పిన ఫుడ్ని వీళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కాస్ట్లీ ఫుడ్, బాదపప్పు, జీడిపప్పు లాంటి పదార్థాలన్నీ తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వాళ్ళు అవసరమైతే 2,000 రూపాయలు లీటర్ పాలు కొనుక్కొని ప్యూర్ పాలు తాగగలుగుతారు. కానీ మనం అవన్నీ చేయలేము. కానీ మనం చేయాల్సింది ఏంటి? సింపుల్గా ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఉంటుంది. మనకు కావాల్సిన మినరల్స్, విటమిన్స్ అన్నీ మన బాడీకి కావాల్సినవన్నీ మనకు లభిస్తూ ఉంటాయి. ఒక టీ తాగిన రేట్లో ఒక 6 రూపాయలకు, 5 రూపాయలకు, 10 రూపాయలకు మనకు ఒక ట్యాబ్లెట్ ఉంటే దాన్ని యూజ్ చేయడం ద్వారా రోజుకి మన ఆరోగ్య సమస్యలు చాలా వరకు పోగొట్టుకోవచ్చు. ఇలాంటి అవగాహన తెచ్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నాకు 35 సంవత్సరాలు ఉన్న షుగర్ రావడం, 45 సంవత్సరాలు సీనియర్గా రావడం వల్ల నేను ఏం చేశాను అంటే ఒక 3 సంవత్సరాల పాటు హెల్త్ మీద అవేర్నెస్ తీసుకుని ఫుడ్ సప్లిమెంట్స్ ఏ విధంగా మన బాడీని రక్షిస్తున్నాయి అని చెప్పేసి, ఆహారమే ఔషధం అని చెప్పేసి భావించి ఆహారం ఎలాంటి తీసుకోవాలి, మనం ఏ విధంగా ఔషధంలాగా ఉంచాలి అనేది చూసుకుని నాకు వయసు 59-60 సంవత్సరాల వయసు వచ్చేస్తుంటే ఇప్పుడు నాకు అవగాహన తెచ్చుకుని నేను ఇప్పుడు ప్రయత్నం చేసుకున్నాను. నేను 80 సంవత్సరాలు బతకాలని కాదు, చచ్చిపోతే టక్మని చచ్చిపో, లేదు అనుకుంటే ఆరోగ్యంగా ఉండు. మన బాడీని కృషించి నశించి నీరసంతో నడవలేక, కూర్చోలేక, నుంచుంటే మెట్లెక్కలేక ఇలాంటి పరిస్థితులు మన జీవితాన్ని గడపకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా హెల్దీగా ఉండాలి, ఉన్నంతకాలం హ్యాపీగా బతకాలి. ఆ తర్వాత మనం ఏమైపోయినా మనకు పర్లేదు. మన పిల్లల్ని సెటిల్ చేసే వరకు మనం హెల్దీగా రోడ్ల మీద తిరగలడం, సంపాదించే వయసు ఈ రోజున 60 సంవత్సరాల వయసు వచ్చినా కూడా మనకి ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. సెకండ్ ఇన్కమ్ లేని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం. నా తర్వాత నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే పరిస్థితి వచ్చేస్తుంది ఈ రోజుల్లో. ఈ అన్నిటి మీద నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, చిన్న మెడిటేషన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేసామో మనం హెల్దీగా ఉంటాం. హెల్దీగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన మంచం మీద పడిపోయినప్పుడు మన చూడడానికి ఎంత ఇబ్బంది పడతారో మన కుటుంబ సభ్యులు, ఆ పరిస్థితి నుంచి మనం రక్షించుకోవాలంటే ఆరోగ్యంగా ఉందాం, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి అంటే హ్యాబిట్స్ని మార్చుకోవాలి డియర్ ఫ్రెండ్స్. దీని మీద మీకు అవగాహన కలిగేలాగా నేను క్లారిటీ ఇస్తాను. దయచేసి మీ అందరూ కూడా నాతో సంప్రదించండి. నా కోసం 1 గంట టైం కేటాయించండి. మీకు ఆరోగ్యం గురించి మీకు పూర్తిగా అవగాహన కల్పిస్తాను. మీకు ఇది నచ్చితే మీరు ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. రకరకాలుగా నేను ఫాలో అయ్యి, వాళ్ళు చెప్పారని అది ఫాలో అయ్యి, వీళ్ళు చెప్పారని ఇది ఫాలో అయ్యి, ఇట్లాగ అన్నీ ఇబ్బంది పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. హ్యాపీగా నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, హెల్దీగా తిరగగలుగుతున్నాను. నేను ఇంకో 10 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండగలని ఒక నమ్మకంతో ఉండగలుగుతున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకొని
నాకు ఒక్క కాల్ చేసి మీ వివరాలు మీకు వివరాలన్నీ తెలియచేస్తాను. దానికి సంబంధించినవి అన్నీ కూడా మీరు నేర్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.